విరామమెరుగని ఒక ఉద్యమకారుని ఊపిరి యాత్ర, ఒక అవిశ్రాంత పోరాట యోధుని జీవిత చరిత్ర, అసహాయుల ఆహాకారాల మధ్య పూరించిన ఒక సాహస వీరుని సమరసింఖనాథం, అన్యాయం, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలను ప్రతిఘటించిన ఒక సముజ్వల ప్రచండ తేజం, అగ్ని సరస్సున వికసించిన వజ్రం. ఇది పరిటాల రవీంద్ర హృదయ ప్రాంగణం. ననుగన్న నా తల్లి రాయల సీమ, రతనాల సీమ, తనుగన్న తరుగని కనులున్న సీమ, గిరులున్న సీమ. ననుగన్న నా తల్లి రాయల సీమ, రతనాల సీమ, తనుగన్న తరుగని కనులున్న సీమ, గిరులున్న సీమ. అంతేకాదు, తరగని బరువులు, బాధలు ఉన్నాయి. వాస్తవానికి ఒకవైపున ప్రకృతి, మరోవైపున పరమ వికృత రూపం దాల్చిన ఫ్యాక్షనిస్టు విషయం. ఈ రెండింటి మధ్య తరతరాలుగా నలిగిపోతూ నెత్తురోడుస్తున్న 4 జిల్లాల నేల, దాని పేరే రాయలసీమ. అందులో ఒకటి అనంతపురం జిల్లా. ఆ జిల్లాలోనిదే పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం. రామగిరి మండలం నసనకోట పంచాయతీ శివార్లలోని ఒక మారుమూల కుగ్రామం వెంకటాపురం. ఆ గ్రామంలో కొట్టొచ్చినట్టు కనిపించే ఆ ఇల్లు ఎన్నెన్నో ప్రజా పోరాటాలకు పుట్టినిల్లు, సామాన్యులను సమరయోధులుగా తీర్చిదిద్దిన పాఠశాల, రాయలసీమను శాంతి సౌభాగ్యాల నిలయంగా మార్చాలని ప్రాణాలను ధారపోసిన అమరవీరులు పుట్టి పెరిగిన పుణ్యక్షేత్రం. ఊహ తెలిసినప్పటి నుంచి ఉద్యమాలే ఊపిరిగా జీవించిన వీరయోధుడు పరిటాల శ్రీరాములు. సామాజిక జీవితాన్ని నరకప్రాయం చేసిన భూస్వామ్య ఫ్యాక్షనిజం పట్ల బడుగు బలహీన వర్గాల్లో బీజప్రాయంగా ఉన్న వ్యతిరేకతకు సంఘటిత రూపమిచ్చిన సమరశీలి పరిటాల శ్రీరాములు. అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరాములు ఒక సరికొత్త శకానికి నాంది పలికారు. ఆ శకానిది ఒకటే లక్ష్యం: కరడుగట్టిన భూస్వామ్య ఫ్యాక్షనిస్టు విష సంస్కృతిని భూస్థాపితం చేయడం. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న పరిటాల శ్రీరాములు భూస్వాముల మెడలు వంచి సామాన్యులు సగర్వంగా తల ఎత్తుకొని